ఈనాడు పేపర్ మొదలైనప్పుడు నాకు చాలామంది తెలుసు. కేవలం శ్రీధర్ గారి కార్టూన్ చదవడం కోసం ఓపెన్ చేసేవాళ్ళు అనమాట. ఫస్ట్ ఓపెన్ చేయగానే అట్లాంటి మనిషి ఈరోజు మనతో ఉన్నారు. ఆయన చక్కగా జనరల్గా మీటింగ్స్లో పార్టిసిపేషన్ అనేది జనరల్గా తక్కువ. ఈరోజు మన అదృష్టం కొద్దీ ఆయన మనతో పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈ సెమినార్ని స్టార్ట్ చేస్తూ శ్రీధర్ గారిని ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. వేదిక పైనున్న పెద్దలకు, కింద కూర్చున్న పెద్దలకు నా నమస్కారాలు. నాకు ఆర్ట్ గురించి ఏమీ తెలియదు, నిజంగానే తెలియదు. నన్ను నెట్టి కార్టూనిస్ట్ చేశారు. నేను ఆర్ట్ గురించి ఓనమాలు కూడా చదువుకోలేదు. కాబట్టి ఇంతమంది ఆర్టిస్టుల ముందు మాట్లాడమంటే కింద కాళ్ళు వణుకుతాయి ఫస్ట్. ఎందుకంటే ఎవరిని అడిగినా మేము జేఎన్టీలో చదువుకున్నాము, 30 ఏళ్ళు ఏం చేస్తున్నాం, 40 ఏళ్ళు ఏం చేస్తున్నాం అని చెప్తున్నారు. తర్వాత ఇంకో విషయంలో, నేను ఇక్కడికి రాకపోయినట్టయితే చాలా కోల్పోయేవాడిని. అసలు రావాల్సింది కాదు, ఇంకొక అతి ముఖ్యమైన పనిపైన అంటే సడన్గా వచ్చిన విషయంలో వెళ్ళాల్సింది. నేను వెళ్ళలేదు, విశ్వేశ్వరరావు గారికి తెలుసు. ఇక్కడికి రాకపోతే మాత్రం చాలా కోల్పోయేవాడిని. ఈ బోర్డుకు పెట్టమని నేనే అడిగాను. ఎందుకు అడిగానంటే, ఆర్టిస్టులే ఉన్నారు అంతా, కానీ ఆర్ట్ రాదు, ఆర్ట్ మేము వెయ్యలేము అనుకునే వాళ్లకు కొన్ని టిప్స్ ఇద్దాము, వాళ్లతో బొమ్మలు ఇద్దాం ఇక్కడే అనే ఉద్దేశంతో ఈ బోర్డు పెట్టామన్నాను. ఇందాకే చెప్పినట్టుగా ఆర్ట్ అనేది అంతర్జాతీయ భాష. స్మైల్ అండ్ ఆర్ట్, నవ్వు తర్వాత ఏమో ఆర్ట్. ఒక బొమ్మ ఏదన్నా గీస్తే, ఏనుగు బొమ్మ గీస్తే ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా, చదువుకున్న వారైనా చదువుకోని వారైనా, ఆఫ్రికన్ అయినా, అమెరికన్ అయినా, యూరోపియన్ అయినా, ఏషియన్ అయినా అది ఏనుగనే చెప్తారు. ఇంకో భాషలో అట్లా లేదు. తర్వాత మన లోపల విపరీతమైన క్రియేటివిటీ ఉంటుంది. ఆ క్రియేటివిటీ, ఆర్ట్ ప్రయోజనం ఏమిటి, ఆర్ట్ లేకుండా అసలు మనం బతకగలమా అనేది ముందు మాట్లాడుకుందాం. నేను హైదరాబాదులో చైతన్యపురిలో స్లమ్స్లో ప్రతి ఆదివారం వెళ్ళి పిల్లలకు బొమ్మలు నేర్పించేవాడిని. నేనే ఎవరు నేర్పించడానికి, వాళ్ళకే చాలా వచ్చు అనేది తర్వాత తెలుసుకున్నాను, ఆపేశాను. ఒక పిల్లవాడు కారు బొమ్మ వేశాడు. కారు బొమ్మ వేసి అబ్బాయికి సరిగా రౌండ్ వేయరాలేదు. రౌండ్ వేయడం చాలా కళ అది. అంటే కంపాస్ లేకుండా ఆర్టిస్ట్ రౌండ్ వేయడం 3 విధాలు ఉంది. ఆ 3 విధాలు మీకు అందరికీ జేఎన్టీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కారు చక్రాలు వంకర టింకరగా వేశాడు ఆ పిల్లవాడు. ఏమిటి వంకర టింకరగా ఉన్నాయంటే, వెంటనే స్పాంటేనియస్లీ పంచర్ అయిందన్నాడు. అది ఉండాలి. అది మకరంకో అని పేరు వినే ఉంటారు. పిల్లల కోసం తన జీవితాన్ని దారపోసిన ఒక రష్యన్. ఆయన స్కూల్స్ పెట్టాడు పిల్లల కోసం. పిల్లలు చాలా ప్రేమించేవారు. ఆయన అందరినీ, డెస్టిట్యూట్స్ను ముఖ్యంగా
తీసుకొని వెళ్ళి ఒక ద్రాక్ష తోట దగ్గర కూర్చోబెట్టి బొమ్మలు ఏమన్నారట. బొమ్మలు ఏమంటే అంతా వేశారు, ఒక పాప లేట్ చేస్తుంది, వేయలేదు, స్లోగా వేస్తుంది. ఆఖరు పూర్తి చేసింది ఆ పాప. పాప అని ఎందుకు చెప్తున్నానంటే చిత్రకళ మహిళలది, ఎవ్వరు ఛాలెంజ్ చేయలేరు నాతో ఈ విషయంలో. అయితే వేసి ఆ ఎదురుగా ఉన్న ద్రాక్ష తోటంతా వేసి దాని మీద నక్షత్రాలు చిత్రిస్తుంది. ఏమిటి ద్రాక్ష తోట మీద నక్షత్రాలు ఉంటాయంటే చంద్రుడి లోపల వర్క్ చేస్తున్న కమ్మర్లు ఉన్నారు, ఆ కమ్మర్లు వర్క్ చేస్తున్నారు. అయితే మెరుస్తుంది కదా కొట్టినప్పుడు, ఆ మెరుపులు వచ్చి ద్రాక్ష తోట మీద పడుతున్నాయని చెప్పిందట. అంత ఊహ ఎవరికి ఉంటుంది? పెద్దవాళ్ళకైనా ఊహ ఉంటుందా? ఉంటుంది. కానీ మనం మన బతుకులో పడి, మన చదువులో పడి, రకరకాల ప్రకార్యాల వల్ల, సామాజిక ప్రకార్యాలు, డిస్కరేజ్, దీనంతాతోని ఆర్టిస్టులు కాకుండా బయటపడుతున్నాం. రోమన్సు అటువైపు వాళ్ళంతా ఆర్టిస్టులను సిటీలోంచి తరిమేయాలి అన్నారు, తరిమేశారు కూడా కొందరిని. అప్పుడు ఆర్ట్ అంటే ఏమిటి? చిత్రకళ ఉండేది, శిల్పం ఉండేది. అంటే చిత్రకళ లేకుండా శిల్పం ఉండదు. అట్లాగే డ్రామా ఉండేది. ఎందుకు తరిమేయాలి మరి? వాళ్ళు లేకుండా ఎందుకు చేయాలి? వాళ్ళు మీకు ఎందుకు పగైపోయారు అంటే, మనమంతా వీరులుగా ఉండాలి, యుద్ధోన్ముఖులుగా ఉండాలి, ఎప్పుడు కొట్లాడడానికి, గొడవ చేయడానికి, చంపేయడానికి ఎదురుగా ఎవడన్నా వస్తే రెడీగా ఉండాలి. ఆర్ట్స్ ఏం చేస్తాయంటే మనసును బలహీనపరుస్తాయి. అండ్ ఎందుకంటే అక్కడ సినిమా మనం చూస్తున్నట్టయితే విషాద సన్నివేశం వచ్చినప్పుడు దుఃఖపడతాం, నవల చదువుతున్నప్పుడు దుఃఖపడతాం, బొమ్మ చూస్తున్నప్పుడు దుఃఖపడతాం. బొమ్మ దృశ్య కావ్యం కదా, దృశ్యం కదా, సినిమా కూడా వచ్చింది దృశ్యం అని. దృశ్యాన్ని మర్చిపోం. ఏం చేస్తుంది అది? మనల్ని వీకెండ్ చేస్తుంది. ఒక డ్రామాలో దయనీయమైన సన్నివేశం ఉన్నట్టయితే బాధపడతాం, బాధపడి మనం కుంచుకుపోతాం. అట్లా కుంచుకుపోకూడదు. కాబట్టి అది రాస్తున్నవాడు ఈ సమాజానికి శత్రువు, ఆ బొమ్మ వేస్తున్నవాడు ఈ సమాజానికి శత్రువు. కాబట్టి వాళ్ళను అప్పుడు సిటీ స్టేట్స్ ఉండేవి కదా, సిటీ నుంచి బయటకు పంపించాలి అని కొంతమందిని పంపించారు కూడా. తర్వాత నాకు ఆర్ట్ గురించి నిజంగానే తెలియదు, పెయింటింగ్ తెలియదు, దాంట్లో మీడియంస్ తెలియవు, ఎట్లా వేయాలి తెలియదు, ఏమి తెలియదు. కానీ సాహసంతో 3 ఏళ్ల పాటు ఆర్ట్ స్కూల్ నడిపించాను. ఒక దాదాపుగా 100 మంది ఆర్టిస్టులు, పెద్దవాళ్ళే, పిల్లలు కాదు. పిల్లలకు నేను ఎప్పుడు చెప్పలేదు, పిల్లలు ఆడుకోవాలి, వాళ్ళని కూర్చోబెట్టకూడదు. అయితే అప్పుడు నేను నేర్చుకున్న విషయాలు చెప్పదలుచుకున్నాను. పాబ్లో పికాసో కష్టమైనది ఏంటి బొమ్మ వేయడానికి అంటే చేతులు కాళ్ళు అన్నారు. అయితే ఆర్టిస్టులు అంతా ఏం చేస్తున్నారంటే ముఖం పైన కాన్సన్ట్రేట్ చేస్తారు, చేతులు కాళ్ళను నెగ్లెక్ట్ చేస్తారు. తర్వాత ముఖ్యంగా నెగ్లెక్ట్ చేస్తున్నది ఏమిటంటే పర్స్పెక్టివ్, దూరము దగ్గర అనేది. ఆర్టిస్టుకు నిరంతరం అంటే నిరంతరం ప్రాక్టీస్ అవసరం. ఎట్లాంటి ప్రాక్టీసు? వెళ్ళి వెయ్యాలి. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే ఒక చిన్న సూచన చెప్తాను. ఒకసారి అంతా తిరిగి చూడండి. దాదాపు 150 మంది దాకా ఉండొచ్చు అనుకుంటున్నాను ఇక్కడ. ఇంతమంది రావడం, వీళ్ళ ముందు నేను మాట్లాడడం నా అదృష్టం. అయితే అందరూ ఒకే కుర్చీల్లో కూర్చున్నారు, అందరూ ఒకే వ్యక్తి చెప్తున్న మాటలు వింటున్నారు. ఒక్కళ్ళు కూడా ఒక రకంగా కూర్చొని లేరు. చూడండి, ఇది ఆర్టిస్ట్ గమనించాలి. గమనించి వెంటనే స్కెచ్ చేసుకోవాలి. ఆ ఆర్టిస్టు ఏమవుతారు? నిజమైన ఆర్టిస్ట్ అవుతారు. మనల్ని ఎవ్వరూ ఆపలేరు, ఏది ఆపలేరు. ఎందుకు ఆపలేరు అంటే ఆర్టు జీవనం, మనిషి జీవనం. వాత్సాయనుడు ఏమన్నాడంటే, మన తెలుగులో ఒక పద్యం ఉంది. ఎక్కడ ఏ ఊరిలో ఉండాలి అంటే, అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగకపారు ఏరు నీరు, ఇట్లాంటి ఉన్న సౌకర్యాలన్నీ ఉన్న చోట ఉండాలి అని పద్యం ఉంది తెలుగులో. మహాభారతంలో ఏముందంటే, జలకాష్ట జంతు సమృద్ధి
అంటే జలము నీళ్ళు ఉండాలి, కాష్టం కర్ర ఉండాలి, అడి ఉండాలి, జంతు సమృద్ధి ఉండాలి, కొట్టుకు తినడానికి జంతువులు ఉండాలి. ఈ 3 ఉన్న చోట అని మహాభారతంలో చెప్పారు. యుద్ధం కూడా అలాంటి చోటనే చేయాలని అక్కడ పెట్టుకున్నారు. అయితే వాత్సాయనుడు మాత్రం ఎక్కడైతే ఏ ఊర్లోనైతే తంబుర్రా ఉంటుందో, ఏ ఊర్లోనైతే వీణ ఉంటుందో, ఏ ఊళ్ళోనైతే కుంచె ఉంటుందో ఆ ఊర్లో ఉండాలి, సంస్కారవంతులు ఉంటారు అని చెప్పారు. నిజంగా ఆర్టిస్టులు సంస్కారవంతులుగా ఉంటారు. అయితే మన సమాజం దురదృష్టవశాత్తు చిన్న చూపు చూసింది ఆర్టిస్టులందరినీ. అందరికీ తెలుసు, పెద్దవారు ఉన్నారు, ధైర్యం చేసి మాట్లాడుతున్నాను. ఉడతలు పట్టేవాడంటే ఆర్టిస్టు. ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ 2-3 తిట్లు ఉన్నాయి. ఏంటి? జులై అనేది తిట్టు, అంట్ల వెధవ అనేది తిట్టు, ఉడతలు పట్టేవాడనేది తిట్టు తెలుగులో. ఉడతలు ఎందుకు పడతాడు వాడు? ఎవరి కుంచె అంటే బ్రష్, ఎవరి బ్రష్ వాళ్ళు తయారు చేసుకోవాలి. దానికి ఉడత తోక జుట్టు బాగా పనికొస్తుంది. ఇప్పుడైతే మనకు దొరుకుతాయి, ఇప్పుడేమో నిషేధించారు జంతువుల తోకలతో బ్రషెస్ చేసుకోవడానికి. సేబుల్ హెయిర్ అనేది దొరుకుతుంది, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. వేరే రకరకాలవి మన కుందేళ్ళవి, ఉడతలవి జుట్టుతో చేస్తారు బ్రష్లు, ఇప్పుడు అవి దొరుకుతాయి. కానీ వాడకుండా ఉంటే మంచిది, జంతువులను చంపి చేస్తారు కనుక. అయితే ఉడతల వెంట పడేవారు. సమాజానికి పనికొచ్చే ఒక్క పని కూడా ఆర్టిస్ట్ చెయ్యడు అనే ఒక భావన ఉండేది. కానీ సమాజానికి ఆర్టిస్ట్ లేకుండా ఉండడు, ఇంపాసిబుల్. ఆర్టిస్టును సమాజాన్ని చేస్తే ముందు కళావిహీనం అవుతుంది సమాజం, కళలే లేకుండా పోతుంది. మనకు సినిమాలు తీసేశారు, పార్కులు తీసేశారు, డ్రామా తీసేశారు, పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ ఇవన్నీ తీసేశారు, కళలన్నీ తీసేశారు, పాటలు తీసేశారు. ఎవరన్నా గాయకులు ఉంటే వాళ్ళందరినీ తరిమేశామనుకోండి, ఏం మిగులుతుంది మనకు? గడ్డి మిగులుతుంది. తర్వాత ఇంకో రకంగా ఎట్లా అంటే, చెయ్యి లేనిది వెళ్ళదు. నాకు రేపు చేతిలో నొప్పో ఏదో ప్రమాదంతో చెయ్యి పని చేయలేకపోతే అయితే నేను కార్టూనిస్ట్ను కాను, ఏది కాదు. పని చేయలేనప్పుడు ఆ బొమ్మలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అందరికీ అభినందనలు, చాలా బాగేశారు, చాలా బాగేశారు. కుదిరినంత వరకు చూశాను. మళ్ళీ అందరిది ఒక్కొక్కటి చూసి ఒక్కొక్క ఆర్టిస్ట్తో మాట్లాడి నేను చాలా విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను నా తరఫున నాకన్నా చిన్న వాళ్ళకు చెప్పేది ఏంటంటే, అబ్జర్వేషన్ చేయండి, అబ్జర్వ్ చేయండి, థింగ్స్ అబ్జర్వ్ చేయండి, లైట్ అండ్ షేడ్స్ అబ్జర్వ్ చేయండి, గ్రేస్ అండ్ వైట్స్ అబ్జర్వ్ చేయండి, పర్స్పెక్టివ్ అబ్జర్వ్ చేయండి, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఒక చిటికన వేలు దొరికితే మనిషి సైజ్ ఎంతో చెప్పొచ్చు ఆర్టిస్ట్ మాత్రమే చెప్పగలడు, మిగతా ఎవరు కాదు. మధ్యలో కన్ను పట్టే అంత జాగా ఉంటుంది, చూడండి. తర్వాత మనం నిలువుగా ఎంత ఉంటామో ఇట్లా అడ్డంగా అంతే ఉంటాం. ప్రతిదీ ఎవరో స్కేల్ పెట్టి చేసినట్టుగా ఉంటారు మనుషులు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళే, అంటే 15-16 years దాటిన వాళ్ళు. ఎట్లా చేశారు, ఎట్లా ఉంటుంది, ఇంత అద్భుతం ఉంటుందా హ్యూమన్ బీయింగ్ అనాటమీలో అనిపిస్తుంది. అయితే కొన్ని గమ్మత్తు విషయాలు చెప్తాను. అబ్జర్వేషన్ లేకపోవడం వల్ల మనమంతా ఊళ్ళల్లో నుంచి వచ్చిన వాళ్ళమే, కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగిన వాళ్ళే ఉంటారు పెద్దవాళ్ళు అయితే, అందరికీ తెలుసు ఆ విషయం. నేను దాంట్లో వాడినే. ఒక పత్రికలో నాగలి కాడి ఉంటుంది కదా, ముందు పెడతారు, అది ఎడ్ల వీపు మీద పెట్టాడు ఆర్టిస్టు. అది లాగగలుగుతుందా? ఎడ్ల వీపు మీద ఉంటుందా, మెడ మీద ఉంటుందా? ఇలాంటివి గమనించాలి. గమనించకపోతే ఏమవుతుంది? అపహాస్యం పాలవుతాం. 1 నిమిషం బ్రేక్ ఇచ్చి, ఎవరైనా ఇక్కడ మేము బొమ్మలు వెయ్యలేము అనుకున్న వాళ్ళు ఉన్నారా? అంత ఆర్టిస్టులే ఉన్నారు. కానీ ఎవరన్నా? ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, ఇది పనిచేస్తుంది. భరతుడు నాట్యశాస్త్రంలో 2 తారకాలు, 3 తోరకాలు, 1 అండకం గీస్తే బాలకుడు అవుతాడు అని చెప్పాడు. ఎంత సులభంగా!
తారకం అంటే స్టార్సు, డాట్సు, తోరకం అంటే అడ్డు నిలువు గీతలు, డాష్ అనుకున్నట్టు. అండకం అంటే రౌండ్, కోడిగుడ్డును అండ అంటారు ఉర్దూలో. కరండకం అంటే స్క్వేర్. ఇంత ఈజీగా చెప్పారు. రాదు అనుకునే వాళ్ళకు చెప్తున్నాను నేను, మీ ముఖ్యమంత్రి క్యారికేచర్ కానీ కార్టూన్ కానీ చూసారా ఎప్పుడన్నా? చంద్రబాబు నాయుడు గారిది. మీ దగ్గర పెన్సు పేపర్స్ ఉంటే రెడీ పెట్టుకోండి. మీరు రాదు అనుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు బొమ్మ వేయగలరు. మీకు కనిపిస్తుందా? ఇట్లాంటి పిచ్చి గీతలు గీయగలరా? డాట్ అయితే పెట్టగలరు కదా. అసలు ఆర్ట్ అంటే ఇలిస్ట్రేటివ్ ఆర్ట్, కార్టూను, స్కెచ్చింగు అంతా రెండు అక్షరాల మీద ఆధారపడి ఉంటుంది. ఐసి అంటాం కదా మనం. ఐసి అన్నదాన్ని మన టెక్స్ట్లో ఎట్లా రాస్తాం? ఐసి అని రాస్తాం. ఈ ఐసి 2 అక్షరాలు వస్తే చాలు, మొత్తం డ్రాయింగ్ మనకు వచ్చినట్టే. అక్షరాలు వచ్చిన ప్రతి వాళ్లకు డ్రాయింగ్ వస్తుంది. ఈజిప్షియను, చైనీసు లెటరింగ్ అంటే వాటిని ఏమంటారు, ఆల్ఫాబెట్స్, అక్షరమాల అంతా కూడా బొమ్మల్లాగే ఉంటుంది. మనిషిని ఎట్లా వేసేవాళ్ళు చైనీసు, అట్లా వేస్తే అది మనిషి. ఈజిప్షియన్ అయితే మనం చూసాము, పిట్టలు అన్నీ ఎట్లా ఉంటాయి కదా, అవే ఉంటాయి, బొమ్మలే ఉంటాయి. అక్షరాలు వచ్చిన వాళ్ళంతా ఆర్టిస్టులే. తర్వాత ఐసి 2 అక్షరాలు రాయగలిగిన వాళ్ళంతా ఆర్టిస్టులే. మనకు ఈ పిచ్చి గీతలు గీయొచ్చు, ఇట్లాంటి గీత గీయొచ్చు. ఐ అంతే. ఇదే నిలువుగా ఐ అయితే ఇట్లా ఐ అవుతుంది. సి రాయడం తెలుసు అందరికీ. ఇట్లాంటి గీతలు కూడా గీయొచ్చు. సి అంటే దాని మిర్రర్ ఇమేజ్ అట్లా ఇవన్నీ కూడా గీయడం వచ్చు, మనందరికీ వచ్చు. ఇవే గీతలు తీసుకొని సి పెట్టేద్దాం, ఇదొక గీత గీద్దాం, ఆ డాట్ పెడదాం, ఈ పిచ్చి గీత గీద్దాం, మళ్ళీ ఇట్లా గీద్దాం, మళ్ళీ ఇదే గీత ఇక్కడ గీసేద్దాం, ఇక్కడ ఐ గీద్దాం. చంద్రబాబు నాయుడు గారు అయిపోతారు. మీరు వేయగలరు. 2 అక్షరాలు, 2 అక్షరాల్లో. విశ్వేశ్వరరావు గారు ఏదో సీరియస్గా చూస్తున్నారు. కాదా? కనిపించలేదా? మళ్ళీ గీయనా? అంటే చాలా రఫ్గా వేసాను. ఆర్ట్ అందరిది అన్నాను కదా, అది ఆర్ట్ అందరిది. అన్నీ పాటలు పాడడం కానీ. అయితే 30,000 ఏళ్ల కింద ఫ్రాన్స్లో దొరికినాయి, 30,000 ఏళ్ల కింద ఇండియాలో, ఊరు పేరు మర్చిపోయాను, బింబేత్కానట. బింబేత్కాలో దొరికిన గుహల్లో 35,000 కింద భాష ఉన్నదో లేదో తెలియదు, కానీ భాష కన్నా ముందు ఆర్ట్ పుట్టింది. ఎవరు దాన్ని ఖండించలేరు. ఎందుకంటే కేవ్ ఆర్ట్ చూసాం మనం. ఆ నియాండర్తలు అక్కడి నుంచి ఉన్నాయి. తర్వాత గాసిప్ ద్వారా భాష పరిపూర్ణమైందట. అదంతా భాషా శాస్త్రజ్ఞులు, మనకు అనవసరం అదంతా. ఇంకా ఏ బొమ్మ అయినా ఇంకొక ఆయన బొమ్మ గీద్దాం.
అట్లాగే ఒక రౌండ్ పెట్టండి, 2 చిన్న రౌండ్లు పెట్టండి, ఇంకొక రౌండ్ పెట్టండి, ఇంకో చిన్న రౌండ్, ఇంకో చిన్న రౌండ్, ఇంకో చిన్న రౌండ్ పెట్టండి. పిచ్చి గీతలు గీయండి. ఇక్కడ కూడా పిచ్చి గీతలు గీయండి, ఇక్కడ కూడా పిచ్చి గీతలు గీయండి. దాదాపుగా మోదీ. రానిది ఎవరికి? మనందరికీ వస్తుంది. అయితే ఆర్టిస్టులకు మాత్రం నిరంతర సాధన అవసరం. ఆర్టిస్టులు, నిజమైన ఆర్టిస్టులు లోకాన్ని మర్చిపోతారు. వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. వాళ్లకు ఇతరేతర లౌకికమైన సంబంధాలు తక్కువగా ఉంటాయి. అందుకే దూరంగా ఉంటారు. అడవులలో ఏదో దేవుడు వెలిశాడు అది ఇది అని చెప్తారు కదా, అడవులలో కొండలలో. అవన్నీ ఆర్టిస్టులు చెక్కినాయి. ఎక్కడ ఏ దేవుడు వెలవలేదు. వెలిస్తే అక్కడే వెళ్ళేందుకు వెలుస్తాడు, ఇక్కడ వెలవడా. కానీ అవన్నీ ఆర్టిస్టులు కొండలలోకి వెళ్ళి ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని, ఎందుకంటే వాళ్ళను ఆ రోమన్స్ తరిమేసినట్టే ఇక్కడ మన సమాజాలు కూడా తరిమేస్తున్నాయి. ఏదో కొద్దిమంది మాత్రమే ఆర్ట్కు విలువనిస్తారు. లేకపోతే తెన్నేటి సూరి చెప్పారు, ఇదివరకు కూడా చెప్పాను, నీ కవిని బతికించుకోవాలిరా, నువ్వు మనిషి అనిపించుకోవాలిరా, గగనాన మేఘమై కదిలాడురా, వైరి కంచుడక్కలు పగలగొట్టాడురా, నీ మాట నినదమై పలికాడురా, బతికి ఉన్నన్నాళ్ళు పట్టెడన్న మునిడవు, అతడు చచ్చిన పెదప అందలాలంటావు, నీ కవిని బతికించుకోవాలిరా. కవికి మాత్రమే కాదు, కళాకారులకు కూడా చెందుతుంది. వాళ్ళు తిండి లేకుండా ఎందుకు ఉండాలి? విన్సెంట్ వ్యాంగో 2 వైపులు వేసేవాడట బొమ్మలు, పేపర్ తీసుకొని. అంతెందుకు మన చిత్తప్రసాద్ జీవితాంతం కమ్యూనిస్ట్ పార్టీ కోసం సేవ చేశారు. ఆయన అవే బొమ్మలు వేశారు, అదే బతుకుగా తీసుకున్నారు. ఆయన కూడా పేపర్ లేక 2 వైపులు వేశారు. ఇప్పుడు అన్నీ పుచ్చుపట్టిపోయిన ఆయన బొమ్మలన్నీ. కారణం ఏంటంటే కోర్టు గొడవల్లో ఉన్నాయి. చాలామంది పెద్ద మనుషులకు చిత్తప్రసాద్ గారు, ఇక్కడున్న పెద్దవారికి చిత్తప్రసాద్ తెలుసు, విజయవాడ కూడా వచ్చి వెళ్ళారు ఆయన. అట్లా ఎందుకు ఉండాలి ఆర్టిస్టులు? మీకు దారి దీపమై ఉన్నారు కదా, దారి చూపెడుతున్నారు కదా. ఇప్పుడు కారు తయారు చేయాలంటే డిజైన్ ఎవరు చేయాలి? ఆర్టిస్ట్ కాకుండా. నాకు 2 స్టూడెంట్స్ ఏం చేశారంటే, వాళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్లో సీట్ వచ్చింది వాళ్ళకు. 3 సీట్లే ఉంటాయట, అయినా అదృష్టవశాత్తు వచ్చింది స్టూడెంట్స్లో 2కి. ఒక స్టూడెంట్ చెప్పింది, పిస్టల్ డిజైన్ చేయమన్నారట. చేసి ఎన్ని నిబంధనలు, 1,00,000 నిబంధనలు పెట్టారు. హ్యాండీ ఉండాలి, ఎక్కడ కోసుకుపోవడానికి ఉండకూడదు, తేలికగా ఉండాలి, డిస్పోజ్ చేయడానికి ఉండాలి, దానిపైన చేయాలి. కుర్చీలు కూడా అంతే. ఎన్ని రకాల కుర్చీలు చూస్తామో. కత్తెరలు 120 రకాలు ఉంటాయట. స్పూన్స్ ఏమో మనం చూస్తాం కదా, అన్ని పేరుస్తారు. ఐస్ క్రీమ్ తినే స్పూను, సూప్ తాగే స్పూను, అన్నం తినే స్పూను, ఇట్లా రకరకాల స్పూన్స్ ఉంటాయి. అవన్నీ ఎవరు చేస్తున్నారు? ఇది ఎవరు చేశారు? పోడియంను ఎవరు తయారు చేశారు? డిజైన్ చేసేది ఆర్టిస్టులే, లేదా ఆర్టిస్టిక్ బెంట్ ఉన్న ఆర్టిజాన్. శ్రమ వెనుక ఆర్ట్ లేనట్టయితే రాయిని రోల్గా చేయలేరు. ప్రతి చోట వెనక్కు చూసుకోండి, ముందుకు చూసుకోండి, మన బట్టల వైపు మనం చూసుకోండి, ఇవన్నీ ఆర్టిస్టులే చేస్తారు. నిజానికి ఆర్టిస్టులకు చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలి. ఎందుకంటే ఎక్కడ వాళ్ళే. ఇప్పుడు ఆర్ట్ లేకపోతే ఈ మీటింగే ఉండేది కాదు కదా. ఆర్టు పాత తరాన్ని కొత్త తరానికి బ్రిడ్జ్ లాంటిది. మన పాత వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు, వాళ్ళ జీవన విధానాలు ఎలా ఉండేది అక్కడ చూపెట్టారు కదా. జీవన విధానం ఎట్లా ఉండేది, వాళ్ళ శ్రమ ఎట్లా ఉండేది, శ్రమ ఫలితం ఎట్లా ఉండేది.
శ్రమకు ఫలితమేమో ఎప్పుడూ దొరకదు, మన సమాజాల్లో అస్సలు దొరకదు కాబట్టి చాలా అధ్వాన్నంగా ఉంటాడు ఆర్టిజాన్ కానీ ఆర్టిస్ట్ కానీ. ఏదో కొందరు ఎంఎఫ్ హుస్సేన్ లాంటి వాళ్ళు ధనవంతులుగా ఉంటారు, అమ్ముకోవడం తెలిసిన వాళ్ళు. వాళ్ళని చూసి చాలామంది మేము అంతా అవగలమేమో అనుకుంటారు. ఇతరేతర కళలు కూడా తోడైతే అట్లా ఉండగలం. ఆ సినిమా ఆర్టిస్టులు కూడా అంతే కదా, 4, 3, 10 మంది, 50 మంది కన్నా ఎక్కువ ఉండరు మొత్తంలో. వాళ్ళే ప్రతి సినిమా మీద కూడా తిరుగుతుంటారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? నిన్న సమ్మె చేశారు హైదరాబాద్లో సినిమా కార్మికులు. వాళ్లకు ఒక్కొక్కళ్ళకు 2,000 రూపాయలు నెలకుండే కార్మికులు కూడా ఉన్నారట. 2,000తో ఏమొస్తుంది? విజయవాడ ఈ కొస నుంచి ఆ కొసకు ట్యాక్సీలో వెళ్ళగలమా కదా? ఎప్పుడూ పరిస్థితి అదే. కానీ వాళ్ళ అవసరం, కళల అవసరం చాలా ఉంది. అన్నిట్లోలాగే కళలు కూడా ఎక్స్ప్లాయిట్ అవుతుంది బాగా, ఎక్కడైనా అవుతుంది. ఒక చోట ఇక్కడ అక్కడ అని కాదు, అంతా భుజాలు తడుముకోవాల్సిందే. కాబట్టి కొంచెం శ్రమ పడితే మీ ఆర్టిస్టులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ దారులు ఎంచుకోవాలి. కానీ ఆర్టిస్టుకు అది సాధ్యం కాదు పాపం. ఇంట్లో కూర్చోనో, ఇంట్లో కూడా తరిమేస్తే బయట ఎక్కడ కొండల్లో కూర్చోనో బొమ్మలు వేస్తారు. అదే ప్రాబ్లం వచ్చింది. సొసైటీకేమో వాళ్ళు పట్టరు. 1,00,000 మందిలో ఒక్కళ్ళు ఆర్టిస్ట్ ఉంటారు. ముందేమో నేనేం చెప్పాను, అందరూ ఆర్టిస్టులే అని చెప్పాను. ఇప్పుడేమో 1,00,000 మందిలో ఒకళ్ళు ఉంటారు అని చెప్పాను. మళ్ళీ ఆ 1,00,000 మందిలో 1,000కొక్కరు మంచి ఆర్టిస్టులు ఉంటారు. మంచి ఆర్టిస్టుకు క్రియేటివిటీ ఉండాలి. ఆ క్రియేటివిటీని పెంపొందించుకోవాలి. క్రియేటివిటీని పెంపొందించుకుంటే గొప్ప ఆర్టిస్టులు అవుతారు. ఆ క్రియేటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? సమాజం నుంచే వస్తుంది. తీసుకోవాలి. మనకు అన్నీ వస్తువులే. కొంచెం ఆలోచిస్తే అదే వస్తుంది. మొన్న గుజరాత్లో పడిపోయినట్టు ఒక ఏరోప్లేను రఫ్గా వేస్తున్నాను, నాకు అంతకన్నా ఎక్కువ రాదు. కాలిపోతే ఎవరో పారాషూట్ తీసుకొని కిందికి దూకుతున్నారు. అమ్మయ్య బతికిపోయాను కదా అని చెప్పి. ఇంతవరకు మనకేం అనిపించదు. ఇక్కడ ఒక ఫ్యాక్టరీ చిమ్నీ ఉందనుకోండి, నవ్వు వచ్చేస్తుంది. దానికి ఏది కలపాలి, దీనికి ఏం చెయ్యాలి అనేది ఒక్కటి ఆలోచిస్తే, తర్వాత ఆర్ట్ కూడా కొత్తవి వేయాలి. కొత్తగా ఎవరు ఏమీ లేదు, చాలా వచ్చాయి, నాన్సెన్స్ ఇజమ్స్ వచ్చాయి. ఆ ఇజమ్స్ కాదు, ముందు బొమ్మ రావాలి. బొమ్మ వచ్చిన తర్వాత మనం ఏదేసినా కూడా అదొక గొప్ప ఆర్ట్ పీస్ అవుతుంది. మన క్రియేటివిటీ అనేది ఉంటే క్రియేటివిటీని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ క్రియేటివిటీకి పెంపొందించుకోవడానికి ఆర్టిస్ట్కు సమయం కావాలి. ఆ సమయాన్ని సొసైటీ ఇవ్వాలి. సొసైటీలో ఎవరు ఇవ్వాలి? వాళ్ళు కూడా మనలాగే ఉద్యోగాలు చేసుకొని అంతంత మాత్రంగా బతుకుతున్న వాళ్ళే కదా. కాబట్టి ఈ సొసైటీని దోచుకుంటున్న గవర్నమెంట్లు ఇవ్వాలి, వాటి ధర్మం అది. మన సీఎం గారితో కూడా చెప్పాను, వాటిని ఇక్కడ లేవు మ్యూజియంస్ ఇవన్నీ పెట్టాలని. ఎంతవరకు అవుతుందో చెప్పలేము, కావచ్చు కూడా. వాళ్ళకు ఒక దారి ఉండాలి. దారి ఉంటే దారి వెంట వెళ్ళగలము, దారి లేకుంటే వెళ్ళలేము.
ఇదంతా వేదనాభరితంగా అనిపిస్తుంది, కానీ సత్యం. ఇక్కడ ఇంత హాల్ ఉండడం, ఇది పెట్టాలనుకునే ఊహ కలగడం, వారికి చేతులెత్తి మొక్కాలి. వారికి మనమంతా రుణపడి ఉంటాం ఆర్టిస్టులుగా. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ పెట్టాలని, ఇంకా చాలా పెట్టాలని, ఊరూరా పెట్టాలని, ప్రతి దగ్గరున్న చిన్న స్థాయిలో ఉన్న ఆర్టిస్టులను కూడా పైకి తీసుకురావడానికి మన వంతు కృషి మనము చేయాలని కోరుతూ, నేను మీ ఎక్కువ టైం తీసుకున్నందుకు క్షమించండి, ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వేశ్వరరావు గారికి ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే నన్ను ఇక్కడికి తీసుకొస్తారు ఆయన, నాకు ఈ అవకాశం ఇస్తారు. మీకు కూడా. థ్యాంక్ యూ శ్రీధర్ గారు.